హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 12. ఇంతలో ఇంటి వెనక నుండి ఒక్కసారిగా ఏవో శబ్దాలు, ఎవరో అరుస్తున్నట్టు వస్తూ ఉంటే రిషికి అర్థమయ్యి పిల్లల్ని నేత్రాన్ని గబగబా లోపలికి తీసుకుని వెళ్ళి బయటికి తీసుకురావద్దు అని నేత్రాకి చెప్పేసి వడివడిగా అడుగులు వేస్తాడు. రిషి ఇంటి వెనక్కి వీరేంద్ర రెడ్డి గారు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటే ఆయన ముందు కొద్ది దూరంలో మోకాళ్ళ మీద పడి ఒంటి నిండా రక్తంతో నిండిన షర్టు తలలో నుండి మొహం మీద కారుతూ ఉన్న రక్తంతో ఉండి నన్ను నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను, ఈ ఒక్కసారికి విడిచిపెట్టండి అని ప్రాణం మీద భీతితో చెప్తూ ఉంటాడు వీరేంద్రారెడ్డి గారితో అవతల వ్యక్తి. అతని మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆయన మనుషుల వైపుకు చూడగానే వీరేంద్రారెడ్డి గారి మనుషులు ఇంకా గట్టిగా కొడుతూ ఉంటారు ఆ వ్యక్తిని. రక్తం కారుతున్న దెబ్బల మీద కర్రలతో. అప్పటికే అక్కడికి చేరుకున్న రిషి ఇదంతా అలవాటయ్యి ఉండడంతో ఇక అలా చూస్తూనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళకు కూడా కేకలు వినిపించి అప్పటికే అందరూ అక్కడికి చేరుకోవడంతో వాళ్ళతో పాటే తారా, విశ్వనాథం గారు ఇంకా రాగిని కూడా చేరుకుంటారు అక్కడికి. అందరికీ ఇదివరకే తెలిసి ఉండడంతో పెద్దగా ఆశ్చర్యపోకపోయినా మొదటిసారి ఇలాంటి సంఘటనలు ఇలా చూసిన రాగిని తారలకైతే గుండె ఆగినంత పని అయ్యింది. ఒక్కసారిగా గుండె దడదడా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయంతో చూస్తూ ఉంటారు వీరేంద్రరెడ్డి గారిలో ఉన్న కొత్త కోణాన్ని. పెళ్లి మండపంలో ఈయనేనా నేను అరిచి మరీ అడిగింది అని రాగినికి ఒక్కసారిగా చేతులు చల్లబడిపోతాయి. ఇంకా ఆ వ్యక్తి కోపిక లేక వీరేంద్రరెడ్డి గారి వైపుకు చూస్తూ ఉంటే ఆయన ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి దానిని తన్ని, నాకు మోసం చేసే వాళ్ళంటే అసహ్యం, అయినా ఎంత ధైర్యం ఉంటే నీకు నన్నే మోసం చేయడానికి ట్రై చేస్తావరా అని గుండెల మీద తన్నితే అతను దూరంగా పడతాడు ఆ ఫోర్స్ కి. వీడినిక్కడే పశువుల కోట దగ్గర పడేయండి, కనీసం వాటితో ఉంటేనైనా వీడికి కొంచెం బుద్ధి వస్తుంది, వాటికున్న విశ్వాసం కూడా వీడికి ఉండదు అని చెప్తే లాక్కెళ్ళి పశువుల దగ్గర పడేస్తారు ఆ వ్యక్తిని. రిషి వీరేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఎందుకని మీరు అంత కోపం తెచ్చుకుంటున్నారు, ఇది హెల్త్ కి అసలు మంచిది కాదు, వాళ్ళు చూసుకుంటారు కదా అని రౌడీలను చూస్తూ చెప్తాడు. అవునన్నయ్య, నాకు చెప్పొచ్చు కదా, నీకెందుకు అంత శ్రమ అంటారు రిషి చిన్నాన రామిరెడ్డి. నీకు తెలుసు కదా రామిరెడ్డి, నేను దేన్నైనా భరించగలను, కానీ నన్ను మోసం చేస్తే నేను అస్సలు భరించలేను. అలా ఎవరైనా నన్ను మోసం చేయాలి అనుకుంటే వాళ్ళకు భూమి మీద మోకరు లేకుండా చేయటం చాలా తేలిక నాకు. ఈ విషయం మాత్రం నేను అస్సలు సహించలేను అని చెప్తూ ఉంటే రాగిని ఒక్కసారిగా భయంతో గుటకలు మింగుతూ చూస్తూ ఉంటుంది వీరేంద్రారెడ్డి గారి వైపుకు భయంగా. మా అమ్మ, నాకు ఈ హౌస్ చాలా నచ్చింది, ఎంత పెద్దగా ఉందో, ఇది కూడా మన హౌసేనా అని అడుగుతుంది ఆద్య ముద్దు ముద్దుగా. హా ఆద్య, డాడీ వాళ్ళ హౌస్ అయితే మన హౌసే కదా ఆద్య అని చెప్తాడు ఆర్య. కదమమ్మ అంటూ పిల్లలిద్దరూ ఇల్లు చూస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే సైలెంట్ గా నడుస్తూ ఉంటుంది నేత్ర. ఇంట్లో హాల్లో ఉన్న వీరేంద్ర రెడ్డి సామ్రాజ్యం గారి ఫోటో, రిషి, మహేంద్ర, ప్రియాల పెద్ద ఫోటో ఫ్రేమ్ హాల్లో ఉంది. అది గోడ మీద ఉన్నది చూస్తూ ఉంటే ఆర్య, ఆద్య చేరెక్కి మరీ చూస్తున్నారు ఆ ఫోటోని. మమ్మ, ఇందులో డాడీ ఉన్నారు, మనం ఎందుకు లేము అని అడుగుతుంది ఆద్య. అవును మమ్మ, మనం ఎందుకు లేము, అప్పటికి నీకు డాడీకి పరిచయం లేదా అని అడుగుతాడు ఆర్య ఫోటోలో నవ్వుతూ ఉన్న రిషి వైపు తీక్షణంగా చూస్తూ. నేత్ర ఏదో ఆలోచిస్తూ, మమ్మ, డాడీ చాలా బాగున్నారు కదా, క్యూట్ గా అంటాడు ఆర్య ఆద్య ఒకేసారి. అయినా సరే నేత్ర నుండి ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి మమ్మ అని పిలుస్తారు పిల్లలిద్దరూ నేత్రాన్ని కదుపుతూ. హా అంటుంది నేత్ర ఒక్కసారిగా. మమ్మ, నువ్వు అసలు ఏం థింక్ చేస్తున్నావు, మేము చెప్పేది ఎందుకని వినట్లేదు అని పిల్లలు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంది నేత్ర. కుటుంబ సభ్యులందరూ లోపలికి వెళ్తూ ఉంటే రాగిణి గారు కూడా వెనక్కి తిరుగుతారు. అక్కడి నుండి చెల్లమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి, మీరు ఉండండి అని చెప్పడంతో రాగిణి, విశ్వనాథ్, తార అక్కడే ఆగిపోతారు.
రాగిని తార ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భయంతో చూస్తూ ఉంటారు వీరేంద్ర గారి వైపు. మహి, నీ భార్యని లోపలికి తీసుకుని వెళ్ళు అని అనడంతో తారా దగ్గరకు వస్తాడు మహేంద్ర. ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అన్నట్లుగా చూస్తుంది తార. ఇక అలాగే నిలబడి ఉంటే, ఒసే మాలోకం వెళ్ళవే, నీకే మీ మామ చెప్పింది అని రాగిని గొనిగితే అప్పుడు వెలుగుతుంది తారాకి. అమ్మయ్య, బ్రతికిపోయా అని అనుకుంటూ అందరూ వెళ్ళిపోతే అక్కడ వీరేంద్ర, విశ్వనాథ్, రాగిని మాత్రమే మిగులుతారు. రాగినికి మాత్రం ఇప్పుడు తన పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే గుండె దడదడా పుడుతుంది. మరి ఎందుకో వీరేంద్ర గారు లేచి రాగిని దగ్గరకు వచ్చి సూటిగా పదునైన చూపుతో చూస్తూ, చూడమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే కదా అని అడుగుతారు వణుకుతున్న స్వరంతో. అదే, దేని గురించి అన్నయ్య గారు మీరు మాట్లాడుతుంది అని అడుగుతారు రాగిణి గారు అసలేం అర్థం కానట్లుగా. తారా విషయం అమ్మా, తారా గురించి మాట్లాడుతున్నా నేను అని ఆయన అనగానే, కొంపదీసి ఈయనకి గాని ఇప్పుడు ఏమన్నా అర్థమైపోయిందా ఏంటి అని అనుకుని కంగారుగా, నిజమే అన్నయ్య గారు, నిజమే. ఇందులో తారా గురించి అబద్ధం చెప్పేంత ఏమీ లేదు. మేము మీ దగ్గర ఎందుకని నిజం దాస్తామన్నయ్య, నేను చెప్పేదంతా నిజం. ఏమైనా ఉంటే చెప్తాం కదా అంటూ భయపడిపోయి ఇక ఆయన వైపుకు సూటిగా చూడలేక విశ్వనాథం గారి వైపుకు చూస్తూ, చెప్పండి మీరు కూడా అన్నయ్యకి, అలా నిలబడి చూస్తారేంటండి అంటారు రాగిని. తన వైపే చూస్తున్న వీరేంద్ర రెడ్డి గారి వైపుకు చూసి మనసులో బాధపడుతున్నా పైకి మాత్రం, ఇంకిప్పుడు నేనేమీ చేయలేను, నా భార్య చేసిన తప్పుకి వంత పాడడం తప్ప అని ఆయన అనుకుంటూ, రాగిని చెప్పింది నిజమే బావగారు అని ఒక్క మాట మాత్రమే చెప్తారు విశ్వనాథం. ఎందుకో నాకిందాక నేత్రాన్ని చూస్తే మళ్ళీ అడగాలి అనిపించింది. ఏదో బంధం మా ఇద్దరికీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అదేంటో తారని చూస్తే మరి నాకు అసలు అలా ఎందుకు అనిపించట్లేదు. ఇప్పుడే కాదు, మీరు చెప్పినప్పుడు కూడా. బహుశా దూరంగా ఉండడం వల్లేనేమో, అందుకే అడిగాను, మరి ఏమనుకోకండి. చూశారు కదా, బయట వాళ్ళు చేస్తేనే వాడిని అలా చేశాను. అదే నా అనుకున్న వాళ్ళు, నా కుటుంబంలో వాళ్ళు చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది అని కాలర్ దగ్గర సర్దుకుంటూ వెళ్ళిపోతారు వీరేంద్ర గారు. వెళ్తున్న ఆయన వైపే షాక్ లో ఉండి చూస్తూ ఉంటుంది రాగిని భయంగా. అమ్మా, ఇప్పుడుకో గండం అయితే గట్టెక్కింది అని అనుకుంటూ విశ్వనాథం గారు రాగిణిని కలుపుతూ, అవసరమా రాగిణి, నీకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా అబద్ధం చెప్పావు. ఇప్పుడు బావగారు మాట్లాడింది విన్నావు కదా, మరి ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే. మరి అప్పుడు నీతో పాటు నాకు కూడా ఉంటుంది బావ చేతిలో. అది మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇప్పటికే నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉన్నాను అంటారు విశ్వనాథం గారు బాధగా. ఊరుకోండి, మీకేం తెలీదు, ప్రతిదానికి తెగ భయపడిపోతారు. అలా తెలిసే రోజు ఎప్పటికీ రాదులే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటానని చెప్తుంది రాగిని. సర్లే అని ఆయన ఇంకేమీ మాట్లాడరు, మౌనం వహించి చూస్తూ అలానే ఉండిపోతారు. మా అమ్మ షవర్ చేయాలి మేము అని అంటారు ఆర్య. అది అప్పటికే ఫుల్ గా ఆడి ఆడి అలసిపోవటంతో అప్పుడు గుర్తొస్తుంది నేత్రకి వాళ్ళ బట్టలు థింగ్స్ ఏవి కూడా ఇక్కడ లేవు అని. ఇంతలో ఇంటి ముందు జీప్ ఆగితే అందులో నుంచి పనివాళ్ళు రకరకాల షాపింగ్ కవర్స్ అన్ని తీసుకుని లోపలికి వస్తారు. సామ్రాజ్యం గారు అడుగుతారు, ఏంటి ఇవన్నీ అని. లోపలికి తెస్తున్న పెద్ద పెద్ద ప్యాకింగ్ కవర్లని చూస్తూ ఆవిడ అర్థం కాక, అమ్మగారు, ఇవి రిషి బాబు గారు తీసుకురమ్మన్నారు అని చెప్తారు పని వాళ్ళందరూ. రిషినా అని అంటారు ఆవిడ ఆశ్చర్యంగా. ఇంతలో రిషి అక్కడికి రావటంతో, ఏంటి నాన్నవి అన్ని అని అడుగుతారు ఆవిడ. మా, అవి పిల్లలకి బట్టలు ఇంకా టాయ్స్ అన్ని కూడా తెప్పించాను. మరి వాళ్ళకి ఇక్కడ ఏమీ లేవు కదమ్మా, అందుకే అంటాడు రిషి. మంచి పని చేశావు నాన్న, నిజమే, నేను దీని గురించి ఆలోచించనే లేదు అంటారు వీరేంద్రారెడ్డి గారు లోపలికి వస్తూ. పిల్లలకి మాత్రమేనా, నేత్రకి కూడానా అని అడుగుతారు సామ్రాజ్యం గారు. మా, తనకు కలిపే అమ్మా, తను కూడా ఏమీ తెచ్చుకుని ఉండదు కదా అంటాడు మామూలుగానే. ఇక తారని తన రూమ్ పక్కన ఉన్న గెస్ట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు మహేంద్ర. అప్పటి వరకు మహేంద్ర వైపుకు కనీసం చూడకపోగా, కనీసం రూమ్ లోకి తీసుకురాగానే థ్యాంక్ యూ కూడా చెప్పకుండా
మహేంద్ర మొహం మీద డోర్ వేసేస్తుంది. ఇంకా చాలు వెళ్ళమన్నట్లు. తార ప్రవర్తనకి విస్తుపోతాడు మహేంద్ర. రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని లాక్ పెట్టి చేతి నిండా గాజులు, మెడలో ఉన్న అలంకరణ ఆభరణాలు, వేసిన దండలన్నీ కూడా తీసేసి బెడ్ మీద చెల్లా చెదురుగా పడేస్తుంది. బెడ్ మీద అసహనం ప్లస్ కోపంతో రిషి దక్కలేదు అని ఊగిపోతూ. ఇంతలో సామ్రాజ్యం గారు వచ్చి తారా రూమ్ డోర్ కొట్టగానే, ఛే, కాసేపు కూడా మనస్ఫూర్తిగా ఏడవడానికి కూడా ఇక్కడ నాకు స్వతంత్రం లేనట్టుంది, ఛీ అని అనుకుంటూ విసుగ్గా వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా ఉన్న సామ్రాజ్యం గారిని చూస్తూ కళ్ళతోనే ఏంటి అన్నట్లుగా అడుగుతుంది. తార జుట్టంతా కూడా చెదిరిపోయి మార్నింగ్ చూసిన దానికి ఇప్పటికీ అసలు సంబంధం లేకుండా ఉంటే, ఏమైందమ్మా అని అడుగుతారు ఆవిడ చాలా ప్రేమగా. అప్పుడు అర్థమవుతుంది తన అవతారం ఎలా ఉందోనని. ఇందాక అన్ని విసిరేయడం, ఇంకా అలానే బెడ్ మీద పడిపోవడం గుర్తొచ్చి, హా, అది కొంచెం టైర్డ్ అయ్యాను అత్తయ్య అని అంటుంది. సర్లే అమ్మా, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, సరేనా? ఎలా అసలు ఉండకూడదు. అతిథులందరూ కూడా వస్తున్నారు నేను చూడడానికి, సరేనా? జ్యూస్ పంపిస్తాను అని చెప్పి వెళ్తారు ఆవిడ. ఆ మాత్రం చెప్పడానికి ఇవి రావాలా ఏంటి? అనవసరంగా డిస్టర్బ్ చేసింది నా నిద్ర అని అనుకుంటూ డోర్ వేసేసి మళ్ళీ అలానే బెడ్ మీద పడి నిద్రపోతుంది తార. సామ్రాజ్యం గారు చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా తనకి ఆగకుండా వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి వందనా అని అడుగుతాడు మహేంద్ర. మహి అని బేరబైన గొంతుతో పిలుస్తుంది అటు నుండి వందన. వందన మహి, మరి ఏంటో వీళ్ళిద్దరు క్యారెక్టర్ చూడాలి. ఇటు మహేంద్ర తారాది ఎలా ఉంటుందో. కొంచెం నా రావణలానే ఉంటుంది స్టోరీ, కానీ చాలా బాగుంటుంది. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.